శాఖ పురాణం 24వ అధ్యాయం. వాయుశాపము. అంబరీషునితో నారదుడి విధముగా వైశాఖ మహత్మమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖ వ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లని శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామి, విష్ణుదేవును ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు ఎట్టివాడు? వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలుసుకొనుట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచే అతడు సంతోషించును. నీ సేవకుడునగు నాకే విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగా అడిగెను. శంఖుడును, కిరాతుడా వినుము, చెప్పేదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలుసుకునజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి, గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవన్నీయు పోయినను శ్రీహరి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు వీని ప్రవృత్తులన్నీయు నివృత్తులును పరమాత్మ వలననే జరుగు. ఇది ఏ పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు కారు. జన్మాద్యస్య యతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములుగా తెలుసుకొన జాలము. కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని నెరుగజాలరు. పరదైవము వేద వేద్యుడు సనాతనుడనగు శ్రీహరిని ఇంద్రియాదులచే అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన శక్యము కాదు. ఇతని అవతారములను, కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన ఆధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా నెరుగవలేను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలేను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు, బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు శివుడు, శివుని కంటే మహాదేవియగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణమునందియే ప్రాణాత్మకమగు విశ్వమున్నది, పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణము వలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలే ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును.
ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదియునూ లేదు అని శంఖుడు వివరించుచుండగా, కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడు వివరింపుమని శంఖుముని ప్రార్థించెను. అప్పుడు శంఖుడి ఇట్లనెను, కిరాత వినుము, సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వానిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిది, ఇంద్రుడు గొప్పయని కొందరనిది, కొందరేమియు అనక మౌనముగా నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణునిక్కడకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశ రూపమున ఉండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ. తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేకయుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వ కార్యములను చేయుచుండెను. అప్పుడా దేహిని కుంటివాడనిది. స్థూల దేహము గుహ్యవయము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెను. శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచుండెను. తరువాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిది. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండును. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను, కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయెను, కాని వినుట మున్నగు వానిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికడ శక్తి లేకపోయెను. చెవిటివాడ అనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరనుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీర మాట లేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు, కాని వినుట మున్నగునవి ఉండెను. తరువాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను, కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను, శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు.
పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగు వాని యందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత, పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమయ్యుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిదే అది ఉండుటలేదు, లేనిది ఏదునూ ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము. దానిని మించిన బలాఢ్యమైనది ఏదీయునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు, సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనొచ్చు అనుచున్నారు. సర్వ సృష్టికి, వినాశనమునకు, స్థితికి ప్రాణ దైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరునూ ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము. నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున నుండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడునూ వ్యతిరేకమును చేయదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీ మహావిష్ణువు మహిమను, లక్షణమును తెలుసుకొని జీవి పూర్వ కర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము, వినాశవహితమగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంఖుని ఇట్లడిగెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడనగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు. దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదులందు వినబడుచున్నది. కాని ప్రాణము మహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగములు చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొను కణ్వ మహామునికి నాగలి తగులటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడనని గర్వించిన నీ విట్టు నా తపమునకు విఘ్నమునాచరించితివి. కాన నీకు ముల్లోకములయందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును కాని నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావని అనెను. ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండానున్న వానిని ఇట్లు శపించితివి. కావున కణ్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తినందరూ నిందింతుడని అనెను. కణ్వముని శాపము వలన ప్రాణ మహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపముననుసరించి తన గురువు భక్షించి సూర్యునకు శిష్యుడయ్యెను. కిరాత, నీవడిగిన వానన్నింటినీ చెప్పి తిని, ఇంకను అడగవలసినది ఉన్నచో అడుగమని శంఖుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 24వ